కనకధారకు స్వాగతం. వారాహి నవరాత్రులు ఈ నెలలో 15వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయండి. 23 వరకి యాక్చువల్‌గా నవరాత్రులు. అంటే నవరాత్రులు అంటే 9 రోజులు కంప్లీట్ అవ్వాలి. 9 నైట్స్ మనం పూజ చేస్తాం. వారాహి అమ్మకి పూజ చేసేదే సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల వరకి మనం ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. మేమైతే 8:00 చేస్తామండి. ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మేము పూజ స్టార్ట్ చేస్తామనమాట. 9 రాత్రులు కంప్లీట్ అయిపోయిన తర్వాత 10వ రోజు మనం ఉద్యాపన చేస్తాం. కానీ ఈసారి ఏంటి అంటే 10వ రోజు ఉద్యాపన చేయాలి అంటే శుక్రవారం వచ్చింది. శుక్రవారం అమ్మవారిని మనం కదపం గదా! ఎందుకంటే మనం పసుపు గౌరమ్మ చేస్తాం కాబట్టి శుక్రవారం చేయకుండా శనివారం ఉద్యాపన చేయమని సంకీర్తనమ్మ చెప్పారు. అది కాకుండా ఇంకా మనం ఏమేం తెచ్చుకోవాలి, పూజకి ముందు కావాల్సిన నియమాలు అవన్నీ అమ్మ చెప్తా అన్నారు. మొత్తం ఆ మెసేజ్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. రేపో, ఎల్లుండో కంప్లీట్ వీడియో పెడతాను. ప్రతిరోజు పెట్టిన వీడియోకి మీరు అడిగిన క్వెషన్స్‌కి రిప్లై ఇస్తూ ఇట్లా 3 ఇయర్స్ నుండి మనము వారాహి నవరాత్రులు చేస్తున్నాం గదా! ఈసారి కూడా అలాగే చేసుకుందాం. అస్సలేం భయపడకండి. ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. మీకు కుదిరితేనే ఉండండి. ఒకవేళ దీక్ష తీసుకుంటే ఏం చేయాలి? దీక్ష తీసుకోకపోతే ఎలా ఉండాలి అన్నది అంటే మా కాలనీలో సంకీర్తనమ్మ చెప్పినయి మేము ఫాలో అవుతాం. అది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? డేట్స్ వచ్చేసి 15th నుండి 23rd వరకి. బట్ 25th మనం ఉద్యాపన చేసుకుంటున్నాం. చలో మరి. బై బై.